ఈ వీడియోలో మనం చందమామ 1952 ఏప్రిల్లో ప్రచురింపబడిన సత్రం కథ విందాం. పారసీక దేశాన్ని పూర్వం ఒకప్పుడు ఫజుల్ మహ్మదు అనే ఒక గొప్ప చక్రవర్తి పరిపాలించాడు. ఆయన తాను నివసించే రాజనగరును ఎన్నో లక్షల మొహరీలు ఖర్చు చేసి కట్టించాడు. దేశ దేశాల నుంచి పనివాళ్ళను రప్పించి వాళ్ళ నేర్పంతా ఆ భవన నిర్మాణంలో కనపరచవలసిందని, గొప్ప బహుమతులు ఇస్తానని వాగ్దానం చేసి పని చేయించాడు. చలువరాళ్ళు, రత్నాలు, మణులు, పచ్చలు, గోమేదికాలు, పుష్యరాగాలు, కెంపులు, వజ్రాలు అవేమిటి ఇవేమిటి విలువైన రాళ్ళన్నీ విశాల ప్రపంచంలో ఎక్కడెక్కడున్నవి అడిగినంత వెల ఇచ్చి కొనేసి రప్పించి ఆ నగరు గోడలకి, నేలకి, సరంబీకి తాపలం చేయమన్నాడు. విత్తం కొద్ది వైభవం అన్నట్టు ఆ రాజభవనం ఎంతో రమణీయంగా తయారై విదేశాల నుంచి కూడా ఎంతోమంది జనం వచ్చి చూసి మెచ్చిపోతుండేవారు. వాళ్ళు మెచ్చుకుపోతూ ఉంటే చక్రవర్తి విని తాను చేసిన ఘనకార్యానికి ఉబ్బి తబ్బిపై ఇంకా ఆ భవనానికి వన్నెలు చిన్నెలు తీర్చిదిద్దటానికి సొమ్ము వెచ్చిస్తూనే ఉండేవాడు. తన తాతలు గడించి పోగు చేసి ఉంచిన ధనం కోట్ల కొలది ధనాగారంలో ఉండేది కనుక ఆ సొమ్మంతా వెచ్చించి ఆ గొప్ప భవనాన్ని ఆయన కట్టగలిగాడు. కానీ ఏ చక్రవర్తి అలాంటి భవనం కట్టించటానికి సాధ్యమవుతుంది? ఆ భవనంలో ఆయన నివసిస్తూ ఒక 20 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి మరణించాడు. ఆయన చనిపోతూ తన అనంతరం గద్దెనెక్కవలసిన యువరాజు సిరాజ్ను పిలిచి, నాయన, ఈ రాజభవనం ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నానో, దానికి ఎన్ని విధాలుగా అందచందాలు అమర్చానో నీకు తెలుసు కదా. కనుక ఈ భవనాన్ని నీ శక్తి కొద్దీ నీవు అభివృద్ధి చేసి నా అభిలాష తీర్చవలసింది అని చెప్పిపోయాడు. చక్రవర్తి కావటంతోనే సిరాజ్కి తండ్రి కన్నా ఎక్కువ పేరు సంపాదించాలని తోచింది. తండ్రి కట్టించిపోయిన రాజనగరు చుట్టూ ఉద్యానవనాలు, సరోవరాలు, లతా మండపాలు, చిత్ర విచిత్రమైనవి ఏవేవో ఆయన కట్టించాడు. వాటన్నింటికి బోలెడంత సొమ్ము ఖర్చయింది. తండ్రి కాలంలోనే ధనాగారంలోని సొమ్ము యావత్తూ ఖర్చయిపోయింది కనుక సిరాజ్ తను పురమాయించిన కట్టడాలకు కావలసిన సొమ్మంతా ప్రజల నుండి పన్నుల ద్వారా రాబట్టాడు. ప్రజల నుండి రాబట్టిన సొమ్ము ప్రజల మీదే ఖర్చు చేయాలి, కానీ ఇలా రాళ్ళకి, రప్పలకి, ఉద్యానవనానికి, రాజనగరుకి ఖర్చు చేయటమేమిటని ప్రజల్లో సనుగులు బయలుదేరాయి. కానీ ఎవళ్ళు ఎదుటపడి సిరాజ్ను కాదనలేకపోయారు. సిరాజు ఆ భవనంలో నివసిస్తూ, ఉద్యానవనంలో విహరిస్తూ ప్రజల యొక్క కష్టాలు గమనించకుండా వాళ్ళ సొమ్మంతా ఆ భవనం మీద, తాను చేయించిన నిర్మాణాల మీద వెచ్చిస్తూ ఒక 25 ఏళ్ళు పాలించి చనిపోయాడు. పోతూ కుమారుడైన అబ్దుల్లాను పిలిచి, నాయన, పారసీక చక్రవర్తుల ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేస్తున్న మన రాజనగరుని, ఈ ఉద్యానవనాన్ని, లతా మండపాలను, సరోవరాలను జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. ఇంతవరకు మేము చేసి వదిలిన పనులను అభివృద్ధి చేసి మెరుగులు పెట్టాలి సుమా అని హెచ్చరించి కన్ను మూశాడు. గద్దెనెక్కటంతోటే అబ్దుల్లాకు తండ్రి తాతల కన్నా ఎక్కువ కీర్తి సంపాదించాలని తోచింది. తాత కట్టించిన భవనంలోనూ, తండ్రి కట్టించిన మండపాల్లోనూ ఏవేవో లోపాలు కనిపించి వాటిలో కొన్ని భాగాలను పడగొట్టించి మళ్ళీ కట్టించటం ప్రారంభించాడు. ఇందుకోసమని అతడు సమస్తములైన విదేశాల నుండి శిల్పులను రప్పించి పాత మాదిరిగా ఉన్నవన్నీ కొత్త పద్ధతిలోకి మార్చి కట్టవలసిందని ఆజ్ఞాపించాడు. ఓ నిమిషంలో మార్చేస్తాం, ఒక్క 20 కోట్ల వరహాలు ఇలా పారేయండి అన్నారు వాళ్ళు. అబ్దుల్లా తన వజీరును పిలిచి, వెయ్యి కొత్త పన్ను ఏదైనాను 20 కోట్లు క్షణంలో వసూలు కావాలి అన్నాడు. ప్రభు, ఎంత ఇచ్చే ఆవైనా అస్తమానం పితికితే పాలిస్తుందా? ప్రాణం విసిగి తన్నటం ప్రారంభిస్తుంది. అలాగే ప్రజలును. చీటికి మాటికి పన్నులంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వగలరు అన్నాడు వజీరు. చక్రవర్తికి కోపం వచ్చి మంత్రి పైన కల్లెర్ర చేశాడు. చేసేది లేక మంత్రి వెళ్ళి నాలిక పన్ను అనే పన్ను వేసి రాజ్యంలోని ప్రజలందరికీ ఈ మోస్తారుగా చాటింపు వేయించాడు. చక్రవర్తి గారు రాజభవనాన్ని, ఉద్యానవనాల్ని, లతా మండపాలని పాత ఫక్కి అంతా మార్చేసి కొత్త తీరుగా కట్టిస్తున్నారు కనుక నన్ను
ఇందుకోసం 20 కోట్ల వరహాలు కావలసి ఉంది కనుక నున్ను నోట్లో నాలుక ఉన్న ప్రతి మనిషి ఆడ మొగ పిల్ల పెద్ద భేదం లేకుండా 100 వరహాల చొప్పున పన్ను కింద చెల్లించవలసిందహో. డమ్ డమ్. అలాగ చెల్లించకపోతే చెల్లించని వాళ్ళు నాలుకలు చక్రవర్తి గారు కోయిస్తారహో. డమ్ డమ్ అని. ఆ చాటింపు వినబడేసరికి అరి వీడి తల పగల అని ప్రజలంతా చక్రవర్తిని లోపల తిట్టిపోయటం ప్రారంభించారు. కానీ ఇవ్వకపోతే నాలుగు కోయిస్తాడేమో అన్న భయం కొద్దీ ప్రతివాడు సొమ్ము పోగు చేయటం ప్రారంభించాడు. ఇలా ఉండగా ఆ పట్టణానికి ఎక్కడ నుంచో ఒక ఫకీర్ వచ్చాడు. అతడు భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళి అల్లాహు అక్బర్ అని అరవటం ప్రారంభించాడు. కానీ అతడికి ఎవరూ భిక్ష వేయలేదు. అతడు ధర్మం ఇలా నశించిపోయిందేమిటి, ఎక్కడ అడిగినా పొమ్మంటున్నారే అని ఆశ్చర్యపోయాడు. దమ్మిడి దగ్గర నుంచి కూడదీసి నాలుక పన్ను కట్టాలి, నీకు ముష్టెవరేస్తారయ్యా అన్నాడొకడు. అప్పుడు ఫకీరు సంగతంతా తెలుసుకున్నాడు. రాజభవనం మీద పెట్టటానికని సొమ్ము కోసం ప్రజల్ని ఇలా పీడించటమేమిటి, ఈ చక్రవర్తి కళ్ళు తెరిచేటట్లు చేయాలి అనుకున్నాడు ఫకీరు. అతడు వెంటనే రాజనగరు ప్రవేశించాడు. లోపలికి వెళ్ళవచ్చా అని అతడు ఎవరినీ అడగకుండానే సొంత ఇంట్లోకి వెళ్తున్నట్లు చొరబడ్డాడు. ద్వారపాలకులు అతని ధైర్యానికి ఆశ్చర్యపోతూ అడ్డుకోవటమే మరచిపోయారు. ఫకీరు లోపలికి వెళ్ళి అక్కడ కనపడ్డ ఒక నౌకర్ని స్నానాల గది ఏదిరా అబ్బి అని అడిగి తెలుసుకొని ఫాదూషా స్నానం గదిలోకి చొరబడి నీళ్లు పోసుకొని చక్కా వచ్చాడు. వచ్చి భోజనాల సావిడేది అని వాకబు చేసి తెలుసుకొని వెళ్ళి పీట వాల్చుకొని కూర్చున్నాడు. వడ్డించబోయని అక్కడున్న వంటవానికి ఆజ్ఞాపించాడు. చెప్పినట్లు చేయకపోతే ఫకీర్కి కోపం వచ్చి ఎక్కడ శపించిపోతాడో అన్న భయం కొద్ది వాడు అతనికి ఫాదూషా గారి బంగారు పళ్ళెంలో పంచభక్ష పరమాణాలు వడ్డించాడు. ఫకీరు ఆరగించి లేచి విశ్రాంతి భవనం ఎక్కడో వాకబు చేసి తెలుసుకొని అక్కడకు పోయి ఫాదూషా విశ్రమించే హంసతూలికా తల్పం మీద పరుండి గుర్రు ప్రారంభించాడు. ఫకీర్ ఎవడో వచ్చి రాజనగరును సొంత భవనంలాగా వాడుకుంటున్నాడని తెలియటంతోటే అబ్దుల్లా చక్రవర్తికి ఆశ్చర్యం వేసి ఎవరు చెప్పమానుకుంటూ వచ్చి చూశాడు. ఫకీరు ఇంకా నిద్రపోతూనే ఉండటం వల్ల సాహసించి ఫాదూషా అతన్ని లేపలేకపోయాడు. ఫకీరు లేచే వరకు అక్కడ కనిపెట్టుకొని ఉండి లేవటంతోనే అబ్దుల్లా అతనితో, స్వామి, ఫకీర్ల నిమిత్తం మేం కట్టించిన సత్రాలు ఎన్నో ఉండగా తమరు రాజభవనాన్నే ఉపయోగిస్తున్నారే అని అడిగాడు. ఫకీరు ఏమీ ఎరగనట్లు ఇది కూడా సత్రం అనుకొని నేను ప్రవేశించాను అన్నాడు. సత్రం కాదు మహాత్మా, మా తాత తండ్రి నివసించిన రాజనగరు, ప్రస్తుతం నేను ఉంటూ ఉన్నది అన్నాడు అబ్దుల్లా. ఓహో, అయితే మీ తాత ఇందులో ఎంతకాలం ఉన్నాడు అని యథాలాపంగా అడిగాడు ఫకీరు. 20 సంవత్సరాలు అని జవాబిచ్చాడు అబ్దుల్లా. మీ తండ్రి అని తిరిగి ప్రశ్నించాడు ఫకీరు. 50 సంవత్సరాలు అన్నాడు అబ్దుల్లా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు అని మరొక ప్రశ్న వేశాడు ఫకీరు. నా వయసు 30 ఏళ్ళు. నేను పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను, జీవితాంతం వరకు ఇక్కడే ఉండబోతాను అన్నాడు అబ్దుల్లా. నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుతావని అనుకుందాం. అప్పుడు ఇంకా 70 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం ఈ భవనంలో నువ్వు ఉండవన్న మాట కదా అని అదో రకంగా చూశాడు ఫకీరు. ఫకీర్ అలా ఎందుకంటున్నాడో అర్థం కాకుండానే ఫాదూషా చిత్తమన్నాడు. ఫకీరు తల్పం మీద నుంచి లేచి, ఫాదూషా, నేను చెప్పానే ఇది సత్రం కాక మరేమిటి, నీ తాత తండ్రి కూడా ఇందులో కొంతకాలమే ఉండి వెళ్ళిపోయారు, నువ్వు కూడా అలాగా కొంతకాలం ఉండిపోయేవాడివే, కానీ ఇందులో శాశ్వతంగా ఉండబోయేది లేదు. అలాంటప్పుడు ఈ భవనం కోసం కన్న బిడ్డల వంటి ప్రజల్ని పీడించటం ఎందుకు? ఈ సత్యాన్ని గుర్తించి ఇకనైనా వాళ్ళ సొమ్మును వాళ్ళ క్షేమం కోసమే వెచ్చించు అని హితబోధ చేస్తూ ఇంకా నాకు ఈ సత్రంతో పని లేదు అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. అబ్దుల్లా జ్ఞానం తెచ్చుకొని వెంటనే నాలుక పన్ను తీయించివేశాడు. అంతేకాదు, నాటి నుండి వెర్రిగా లోకుల సొమ్ము బలవంతంగా వసూలు చేసి ఆ భవనం కోసం వెచ్చించటం కూడా మానుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.